ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగము చదువుకుందాము. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనము. యేసు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూడువాడెవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. Luke chapter 9 verses 62. And Jesus said unto him, No man, having put his hand to the plough and looking back, is fit for the kingdom of God. చదవబడిన ఈ వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. జీసస్ ప్రామిసెస్ అండ్ ఈజీ యోక్ ఫర్ us. యేసు మనకు వాగ్దానం చేసిన కాడి చాలా తేలికైనది. బట్ ద వన్ థింగ్ హీ ఆస్క్స్ us ఫర్ ఈజ్ కమిట్మెంట్. కానీ ఆయన అడిగేది ఒకటే, నిబద్ధత కలిగి మనం ఉండాలని మాత్రమే. జీసస్ వాంట్స్ us విత్ హిమ్ హోల్ హార్టెడ్లీ. మనస్ఫూర్తిగా ఆయనని వెంబడించాలని యేసు మనల్ని కోరుకుంటున్నాడు. నాట్ లాంగింగ్ ఫర్ వాట్ వీ లెఫ్ట్ టు ఫాలో హిమ్ అండ్ నాట్ వాండరింగ్ వాట్ కుడ్ హ్యావ్ బీన్. ఆయన్ని వెంబడించడానికి మనం ఏమి విడిచిపెట్టామో లేదా వాటికి ఏమి జరిగి ఉండవచ్చు అని కానీ ఆరాటపడి వాటి కొరకు మరలా వెతుక్కునే అవసరం మనకి ఎంత మాత్రమూ లేదు. Jesus calls us to serve him with full surrender and keep our eyes on the prize ahead as we journey together with him. సంపూర్ణ సమర్పణతో ఆయనకు సేవ చేయమని, ఆయనతో ప్రయాణిస్తున్నప్పుడు కలగబోయే బహుమానంపై మన దృష్టిని ఉంచమని మాత్రమే యేసు మనల్ని పిలుస్తున్నాడు. మనం చేపట్టిన ఆయన కార్యమును సమర్పణతో వెనక్కి తిరిగి చూడకుండా చేయుటకు ప్రభువే మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన. ఫాదర్ గాడ్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ టు ఎ న్యూ లైఫ్ విత్ యూ. తండ్రి దేవా, మీలో నూతన జీవితాన్ని నాకు ఇచ్చినందుకు, ఈ నూతన జీవితానికై నన్ను పిలిచినందుకు నీకు ధన్యవాదాలు. బికాస్ ఆఫ్ యూ మై లైఫ్ ఈజ్ ఫర్ ఎవర్ చేంజ్డ్ అండ్ దెర్ ఈజ్ నో టర్నింగ్ బ్యాక్. మీ వల్ల నా జీవితం సంపూర్ణంగా మారిపోయింది. ఇక వెనక్కి తిరిగి చూసే అవసరమే నాకు లేదు. నథింగ్ దట్ ఐ న్యూ బిఫోర్ కంపేర్స్ టు నోయింగ్ యూ అండ్ వాకింగ్ విత్ యూ. ఇంతకు ముందే నాకు తెలిసిన ఏ జ్ఞానం కూడా నిన్ను తెలుసుకోవడం మరియు నీతో కలిసి నడవడంతో సరిపోల్చదగదు. సో ఐ సరెండర్ మై లైఫ్ టు యూ లార్డ్ అండ్ ఐ ఆస్క్ దట్ యు షో మీ ద వే. కాబట్టి నేను నా జీవితాన్ని మీకు అప్పగిస్తున్నాను. ప్రభువా, మీరే నాకు మార్గం చూపించండి. టీచ్ మీ టు కీప్ మై ఫోకస్ అహెడ్ అండ్ నాట్ లాంగ్ ఫర్ ద పాస్ట్. నా దృష్టిని ముందున్న వాటిపైనే కేంద్రీకరించుటకే తప్ప గతం వైపు నిలపకుండా ఉండేందుకు నాకు నేర్పించండి. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. Thank you so much for watching this video till the end. If you like this video, please do like, share and subscribe to our channel. May God bless you all. Amen.